ఆరోగ్య అభిలాషులందరికీ నా నమస్కారములు. ఈరోజు మనము ఈ యొక్క శీర్షికలో ఆనయాన్ శానిటరీ నాప్కిన్స్ గురించి మనం తెలుసుకోవడం జరుగుతుంది. మీకు తెలుసా ఆనయాన్ శానిటరీ ప్యాడ్స్ అంటే ఏమిటో? ఆడవారు ఈ శానిటరీ ప్యాడ్స్ ఎందుకు వాడాలో మీకు తెలుసా? ఈ యొక్క ఆనయాన్ శానిటరీ ప్యాడ్స్ లో ఏమి ఉంటుందో, ఇది ఎందుకు ఉపయోగపడుతుందో మీకు తెలుసా? ఆడవారు నెలసరిలో వచ్చేటటువంటి సమస్యలు, ఎదురవుతున్నటువంటి సమస్యలు ఈ యొక్క ప్యాడ్ ద్వారా ఎలా సరి చేసుకోవాలో మీకు తెలుసా? ప్రతి సంవత్సరం ఆడవారు ఈ యొక్క వజీనల్ క్యాన్సర్స్ తోటి దాదాపుగా 2.6% చనిపోతున్నారన్న విషయం మీకు తెలుసా? అది కేవలం సాధారణ శానిటరీ నాప్కిన్స్ వాడడం వల్ల చనిపోతున్నారని మీకు తెలుసా? మీరు కానీ, మీ పిల్లలు కానీ, మీ బంధువులు కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ ఈ వజీనల్ ఇన్ఫెక్షన్స్ తో కానీ, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ తో కానీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తో కానీ బాధపడుతున్నట్లయితే, పిల్లలు లేకుండా బాధపడుతున్నట్లయితే, ఇంకా అనేక రకాల సమస్యలు లైక్ ఇచ్చింగ్ కానివ్వండి, కంటిన్యూస్ బ్లీడింగ్ కానివ్వండి, ఇలాంటి ఎన్నో రకాల సమస్యలతో కనుక బాధపడుతున్నట్లయితే ఈ వీడియో మీ కొరకే. ఆరోగ్య అభిలాషులారా, ఈ శీర్షికలో మీకు ప్రత్యేకంగా ఆక్యుప్రెషర్ చికిత్స ద్వారా మీరు ఈ యొక్క సమస్యలన్నింటికీ ఏ విధంగా పరిష్కరించుకోవాలో ఈ యొక్క శీర్షికలో మీకు పూర్తిగా నేర్పించడం జరుగుతుంది. అయితే ఆలస్యం ఎందుకు మరి? లెట్స్ గో ఇంటు ద మ్యాటర్ అండ్ లెట్ us learn what is needed. సో మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం అండ్ వెల్కమ్. అందరికీ నమస్కారములు. ఇప్పుడు మనము ఈ యొక్క శానిటరీ నాప్కిన్ యొక్క డెమాన్స్ట్రేషన్ మనం ఇప్పుడు గమనిస్తూ ఉన్నాము. ఈ యొక్క డెమాన్స్ట్రేషన్ లో మనం ఇక్కడ గమనించినట్లయితే మనకి ఇక్కడ 3 రకాల నాప్కిన్స్ మనం ఇక్కడ చూసుకుంటున్నాము. మార్కెట్ లో దొరికినటువంటి ఒక సాధారణమైనటువంటి ఒక నాప్కిన్, అదే ఇంకొక సాధారణమైనటువంటి ఇంకొక నాప్కిన్ మనం తీసుకోవడం జరిగింది. అదే విధంగా మన యొక్క ఆనయాన్ చిప్ కలిగినటువంటి శానిటరీ నాప్కిన్ కూడా ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం ఇక్కడ గమనిద్దాము వాటి యొక్క తత్వాలు ఎలా ఉన్నాయి, అవి నిజంగా ఎంత వర్క్ఫుల్ ఉన్నాయి ఇప్పుడు మనం ఈ యొక్క డెమాన్స్ట్రేషన్ లో చూద్దాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇది ఒక శానిటరీ నాప్కిన్. ఇందులో మనం ఇక్కడ తీసుకోగానే మనకి ఇక్కడ ఒక లేయర్ ఉంటుంది, దాన్ని మనం ఇలా తీసేసి చక్కగా ఇక్కడ మనం అతికించుకున్నాము. అదేవిధంగా రెండవ నాప్కిన్ ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ మన యొక్క శానిటరీ ఆనయాన్ నాప్కిన్ మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాము. సో ఒకసారి మేడం గారు మీ యొక్క స్వహస్తాలతో ఇక్కడ టచ్ చేసి దీని యొక్క ఫీలింగ్ ఎలా ఉందో ఒకసారి మాకు చెప్పగలరు? ఇది సాఫ్ట్ గా ఉంది. ఓకే, అంటే ఇలా పట్టుకున్నప్పుడు బర్క్ అనేది మీకు తెలుస్తా ఉంది, ఇక్కడ వచ్చేసరికి సాఫ్ట్ గా ఉంది. అయితే ఇక్కడ మనము ఈ యొక్క డెమాన్స్ట్రేషన్ రూపంలో మనం ఒకసారి అబ్జర్వేషన్ చేద్దాము. మనము ఇక్కడ ఒక 60 ml కలిగినటువంటి ఈ యొక్క లిక్విడ్ ని తీసుకోవడం జరిగింది. అకార్డింగ్ టు గైనకాలజీ డాక్టర్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము, మనకి ఉన్నటువంటి ఒక ఆధారం ప్రకారము ఒక రోజు ఒక స్త్రీ నెలసరి వచ్చేసి అప్రాక్సిమేట్ గా 40 నుంచి 60 ml బ్లీడింగ్ అనేది జరుగుతూ ఉంది. మరి మీరు వాడేటటువంటి యొక్క నాప్కిన్
మరి ఉదయం నుంచి సాయంత్రం వరకు కొంతమంది వాడుతూ ఉంటారు. మరి ఇలా వాడుతున్నప్పుడు నిజంగా అబ్జార్ప్షన్ కెపాసిటీ ఉందా లేదా, ఒకవేళ లేనట్లయితే మనకి ఎలాంటి అవాంతరాలు వస్తున్నాయో మనం తెలుసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఒకసారి మనం ఈ యొక్క వీడియోలో గమనిద్దాము. సో ఇక్కడ మనం 60 ml వాటర్ ని మనం ఇక్కడ తీసుకుని ఒక డెమాన్స్ట్రేషన్ రూపంలో ఇక్కడ చూపించడం జరుగుతా ఉంది. మరి దీని యొక్క అబ్జార్ప్షన్ కెపాసిటీ నిజంగా ఉంటుందా లేదా అనేది ఇక్కడ మన యొక్క విధానము చూద్దాం ఒకసారి. అదేవిధంగా మనం రెండవది తీసుకుందాం. ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు మనం మూడవది తీసుకుందాము. ఇక్కడ మనం ఈ యొక్క అప్రాక్సిమేట్ గా 60 ml ఎందుకు తీసుకుంటున్నాము అని అంటే, డాక్టర్స్ ఇచ్చిన అనాలిసిస్ ప్రకారము మీరు వాడేటటువంటి యొక్క నాప్కిన్ ప్రాపర్ గా అబ్జార్ప్షన్ చేసినట్లయితే ఈ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ నుంచి మీరు పూర్తిగా తప్పించుకోవడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ మేడం గారు ఒకసారి మీ చేయి పెట్టి ఇది అబ్జార్ప్షన్ అయిందా లేదో చెప్పండి. పూర్తిగా ఇది లీక్ అవుతా ఉంది మేడం గారు. రెండవది రైట్. మూడవది మేడం గారు ఏమైనా తేముందో? ఏమి తేమ ఇక్కడ మనకి లేకుండా మనం గమనిస్తూ ఉన్నాము. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క నాప్కిన్స్ లో మనకి ఇంకా కొంత ఇక్కడ మిగిలిపోయడం జరిగింది. మరలా ఒకసారి మిగిలినటువంటి ఎంఎల్ ని మనం ఇక్కడ యాడ్ చేద్దాము. రైట్, ఇక్కడ మనం గమనిద్దాము ఒకసారి వీటి యొక్క మరి అబ్జార్ప్షన్ నిజంగా ఎంత ఉందనేది మనం ఇక్కడ చూస్తాము ఈ యొక్క డెమాన్స్ట్రేషన్ ద్వారా. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఆల్మోస్ట్ ఇక్కడ పూర్తిగా వాటర్ రావడం జరిగింది. మరి ఇక్కడ కూడా మనకి వాటర్ ఇక్కడ పూర్తిగా గమనిస్తున్నాము. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ సైడ్ గా ఉన్నటువంటి వాటర్ తప్ప మనం ఈ యొక్క లేయర్ మీద గమనించినట్లయితే మనకి ఎక్కడ కూడాను తేమ మనకి కనిపించడం లేదు. సో కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే మై డియర్ ఎంత లీకేజ్ జరుగుతుందో ఇక్కడ మనం చూడవచ్చు. అదే ఒకవేళ మనం రోజంతా వాడినట్లయితే, మరి ఒకవేళ వర్కింగ్ అనేది ఉన్నప్పుడు కానీ, తర్వాత ఇంకా ఎవరైనా కొన్ని అనివార్య పరిస్థితులలో జర్నీలో ఉన్నప్పుడు ఒకవేళ నాప్కిన్ రోజంతా రాత్రంతా వాడవలసి ఉన్నప్పుడు మరి నిజంగా ఇక్కడ మనం గమనించినట్లయితే నాకు తెలిసి ఒకవేళ ఇదే నాప్కిన్ అది ఇంకొక కంపెనీ కావచ్చు, ఏదైనా కంపెనీ కావచ్చు, ఒకవేళ వాడవలసి వస్తే ఖచ్చితంగా వాళ్ళు చాలా చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది పూర్తిగా లీక్ అవుతుంది కాబట్టి. అదేవిధంగా మరి ఇక్కడ మనం గమనించినట్లయితే మనం ఈ యొక్క నాప్కిన్ కూడా ఇక్కడ మనకి ఈ యొక్క సాధారణమైనటువంటి యొక్క నాప్కిన్ కూడా మనం గమనించినట్లయితే ఇంకా ఒకవేళ బ్లీడ్ అయినా కూడా ఇది హోల్డ్ చేసుకునే కెపాసిటీ లేదు కాబట్టి ఇది పూర్తిగా లీక్ అయ్యేటటువంటి అవకాశం ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా మనము మన యొక్క అనాయాన్ నాప్కిన్ చిప్ చూసినట్లయితే మనం ఇంకొక 60 ml కూడా మనం తీసుకొని దీన్ని ఒకసారి టెస్ట్ చేద్దాం. ఇక్కడ మనం 60 ml కూడా మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది. సో దీన్ని మనం ఇక్కడ ఒకసారి అబ్జర్వేషన్ చేద్దాం. దీని యొక్క కెపాసిటీ ఎంత వరకు నిజంగా ఇది హోల్డ్ చేసుకోగలుగుతుందో మనం ఇక్కడ గమనించుకుందాం. ఎస్, ఇక్కడ మనం పూర్తిగా 60 ml తీసుకోవడం జరిగింది. ఓకే మేడం గారు, ఒకసారి మీ యొక్క సుహస్తాలతో ఒకసారి పూర్తిగా తాకి దాని యొక్క కెపాసిటీని మాకు చెప్పగలరు? ఏమైనా తెలుస్తుందండి? ఎలా ఉంది? మీ చేయి తడిందా? ఇప్పుడు చూపించండి ఒకసారి. లేదు, వెరీ గుడ్, నైస్. సో ఇక్కడ మనం గమనిద్దామంటే పూర్తిగా మనం 60 + 60 120 ml తీసుకున్నాక కూడా మనకి ఇక్కడ ఏమైనా తేమ ఉందా అని మనం ఇక్కడ గమనించి మనం ఇక్కడ ఒకసారి మనం చూద్దాం. చూడండి, మనం గమనించినట్లయితే ఇక్కడ మనకి ఎలాంటి తేమ పూర్తిగా కనిపించకుండా ఉంది. సో దిస్ ఇస్ ద గ్రేటెస్ట్ ఆఫ్ దిస్ ప్రోడక్ట్. సో కాబట్టి మనం వాడేటటువంటి నాప్కిన్ మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క మన యొక్క అనాయాన్ శానిటరీ చిప్
కలిగి ఉండడం వలన ఇది బ్రీదబిలిటీ కలిగి ఉన్నది. అదేవిధంగా పూర్తిగా 8 లేయర్స్ కాటన్ లేయర్స్ అయి ఉండడం వలన ఇది ఎంతగానో ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని తెలుసుకొని క్షుణ్ణంగా పరిశీలన చేసి వాడాలని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను, మరి మిమ్మల్ని నేను కోరుతూ ఉన్నాను. ఆరోగ్య అభిలాషులారా, ఇక్కడ మనం గమనిస్తాము ఇందులో ఎన్ని లేయర్స్ ఉన్నాయో ఒకసారి మనం గమనిద్దాము. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మనకి 3 లేయర్లు కనిపిస్తున్నాయి. అందులో మొదటి లేయరు. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఇది సాగుడు గరుకు కలిగినటువంటి ఒక మంచి లేయర్ ఇది. ఈ లేయర్ వలన ర్యాషెస్ ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది. ఇది పూర్తిగా ప్లాస్టిక్ కంటామినేటెడ్. తర్వాత మనం రెండో లేయర్ చూసినట్లయితే ఇది ప్యూర్ కాటన్ గా మనం దీన్ని గమనించాం. సర్జికల్ కాటన్ ఇక్కడ మనం చూడడం జరుగుతూ ఉంది. సో ఇది పూర్తిగా లీక్ అవుతుంది, దీనికి హోల్డింగ్ చేసుకునేటటువంటి కెపాసిటీ లేదు. చివరిగా చూసినట్లయితే ఇది కూడాను ప్లాస్టిక్ సాగుతుంది కాబట్టి ఇది కూడాను ప్లాస్టిక్ గా మనం గమనిస్తూ ఉన్నాము. అదేవిధంగా మనం ఇంకొక ప్యాడ్ చూసినట్లయితే ఇక్కడ కూడాను మనకి మూడు లేయర్స్ కనిపిస్తూ ఉన్నాయి. అందులో మొదటి లేయరు ఇక్కడ మనం గమనిస్తున్నది ఇది కూడా సాగుడు గుణం కలిగినటువంటి ఒక లేయరు, గరుకు గుణం కలిగినటువంటి ఒక లేయర్ ఇది. తర్వాత మనం చూసినట్లయితే రెండవ లేయర్ ఇక్కడ ఇది కూడా ఒక రకపు కాటన్ మరియు పాలిమర్ కలిగినటువంటి ఒక లేయర్ ఇది. సో దీనికి కూడాను లాక్ చేసుకునేటటువంటి గుణం లేకపోవడం వలన ఇది లీక్ కావడం జరుగుతూ ఉంది. ఓకే మై డియర్. తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క ప్రోడక్ట్ ఇక్కడ మనకి పూర్తిగా ఇందులో 8 లేయర్స్ ని ఇక్కడ మనం గమనించవచ్చు. ముందుగా మీకు చూపిస్తాను. ఇక్కడ మనకి సైడ్ ప్రొటెక్షన్ కోసము మొదటగా సైడ్ గార్డ్, ఇది సాఫ్ట్ అండ్ ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్. ఇది లీకేజ్ ని ప్రివెంట్ చేస్తూ ఉంది. ఒకసారి క్లియర్ గా మీరు అబ్జర్వ్ చేయండి. ఇది ఒకటి. తర్వాత ఇటువైపు కూడాను మళ్ళా లీక్ కాకుండా ఇది ప్రివెన్షన్ చేస్తుంది ఇటు సైడ్ కూడా. సో సైడ్ గార్డ్ గా ఉండి మనకి ఇది గార్డ్ చేయడం జరుగుతూ ఉంది. ఇది ప్యూర్ కాటన్ గా మనం దీన్ని గుర్తిస్తూ ఉన్నాము. తర్వాత ఇక్కడ మనం రెండవ లేయర్ ని గమనించుకున్నాము. ఈ యొక్క రెండవది ప్రీమియం సాఫ్ట్ కాటన్ సర్ఫేస్. ఇది లోపలికి వెళ్ళిన తర్వాత దీనికి బ్రీదబిలిటీ ఉంటుంది. అంటే ఆక్సిజన్ గాలిని అటు ఇటు బ్రీదింగ్ చేసే విధంగా చేయడానికి ఈ యొక్క లేయర్ చాలా చక్కగా మీరు హోల్స్ గమనించినట్లయితే ఇక్కడ బ్రీదబిలిటీ ఉంటుంది. ఇది లోపలికి వెళ్ళిన తర్వాత దేన్ని కూడా మళ్ళీ బయటికి రానికుండా లాక్ చేసే గుణం కలిగినది. ఒకసారి ఇక్కడ మనం గమనించినట్లయితే ఇది చినుగుతా ఉంది. సో ఇది పూర్తిగా కాటన్ లేయర్ కలిగినటువంటి రెండవ లేయర్. మూడవ లేయర్ మనం గమనించినట్లయితే నెగటివ్ అయాన్ ఆక్సిజన్ చిప్. ఇది ఆక్సిజన్ ని రిలీజ్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి నెగటివ్ కంటామినేషన్ ని కలెక్ట్ చేసుకుని హీలింగ్ ప్రాపర్టీ కలిగినటువంటి ఒక అయాన్ చిప్. తర్వాత మనం గమనించినట్లయితే నెక్స్ట్ మనకి సూపర్ అబ్జర్వెంట్ పాలిమర్ కనిపిస్తుంది. అదేవిధంగా దాంతో పాటుగా మనకి ఈ యొక్క లాకింగ్ అండ్ బ్రీదబిలిటీ కలిగినటువంటి మన నాప్కిన్ ని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఈ యొక్క రెండు లేయర్లు కూడా మనకి కలిసి ఉన్నాయి ఇక్కడ. సో మనం ఇక్కడ క్లియర్ గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ టోటల్ గా ఇందులో మనకి 3 లేయర్స్ రావడం జరిగింది. రైట్. సో ఇక్కడ మనం మొదటగా ఈ యొక్క లేయర్ ని మనం చూస్తూ ఉన్నాము. ఇది ఒక టవల్ కాంటెంట్ కలిగినటువంటిది ఇది. సో పూర్తిగా లోపలికి వెళ్ళిన తర్వాత ఇది పూర్తిగా ఇందులో లాక్ చేసుకుంటుంది, ఏ మాత్రము లీక్ కాకుండా చేస్తుంది. అదేవిధంగా మనం తీసినటువంటి ఈ యొక్క లేయర్ కూడాను చాలా చక్కగా అల్ట్రా సాఫ్ట్ కలిగినటువంటి లేయర్ ఇది లోపలికి వెళ్ళిన దాన్ని లాక్ చేసేస్తుంది, బ్రీదబిలిటీ ఇస్తుంది. కాబట్టి ఇది చాలా అద్భుతమైనటువంటి లేయర్. ఇంకా మనం చూసినట్లయితే ఇక్కడ ఇది ఒక సూపర్ అబ్జర్వెంట్ పాలిమర్ లేయర్. ఇది అత్యంత
అత్యంత హై క్వాలిటీ పాలిమర్ మెటీరియల్ ఇది మాయిశ్చర్ ని అదేవిధంగా తేమని లాక్ చేసేసి లీక్ కాకుండా చేస్తా ఉంది. మనం ఎంత ప్రిపేర్ చేసినా కూడాను ఈ యొక్క పాలిమర్ గ్రాన్యుల్స్ లాంటివి వస్తాయి తప్ప నీరు ఏ మాత్రమో లీక్ కాకుండా చేస్తుంది. ఇంకా మనం ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క 8వ లేయర్ మనం గమనించినట్లయితే బ్యాక్ ఇది ఒక అగ్రెసివ్ లేయర్ ఇది కొన్ని సంవత్సరాల తర్వాత ఇది భూమిలో కలిసేటటువంటి లేయర్ ఇది కూడాను మనం చూసినట్లయితే ఇక్కడ చినిగిపోయినటువంటి గుణం కలిగినటువంటి లేయర్ సో ఇది ఈజీగా భూమిలో అరిగించేటటువంటి తత్వం కలిగినటువంటి ఒక లేయర్ ని వీళ్ళు తీసుకోవడం జరిగింది. ఇది పూర్తిగా ప్యాడ్ మొత్తాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మన యొక్క శానిటరీ నెగటివ్ అయాన్ చిప్ ని తీసుకోవడం జరిగింది. మరి ఒక్క నిమిషం మీకు ఒక విషయాన్ని నేను మీకు ఇక్కడ గుర్తు చేస్తున్నాను. ఈ ప్యాడ్ మొత్తంలోనూ మనం చూసినట్లయితే ఈ యొక్క ఆక్సిజన్ కలిగినటువంటి నెగటివ్ అయాన్ చిప్ ఇది ఏం చేస్తుందని మనం గమనించినట్లయితే ఇది ఆక్సిజన్ కలిగినటువంటి చిప్ ఇది ఆల్కలైన్ అట్మాస్ఫియర్ కలిగి రివైటలైజ్ తిరిగి మంచి ఆరోగ్యాన్ని పునరుద్ధరించగలిగినటువంటి చిప్ ఇది అన్నమాట. సో కాబట్టి ఇది చాలా చక్కగా అనేక రకాలుగా ఇది హీలింగ్ చేయడం జరుగుతూ ఉంది. సో కాబట్టి ఎవరైతే ఈ యొక్క ఇర్రెగ్యులర్ పీరియడ్స్ తోనూ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తోనూ పిల్లలు లేక గర్భసంచితో అనేక రకాల సమస్యలతోనూ వజినల్ ఇన్ఫెక్షన్స్ తోనూ అదేవిధంగా ర్యాషెస్ ఇచ్చింగ్ వైట్ డిశ్చార్జ్ మొదలగు వాటితో బాధపడుతున్నారో వారందరూ మీ యొక్క డాక్టర్ గారి సలహాలు సూచనలతో పాటుగా ఈ యొక్క అనయాన్ శానిటరీ ఆక్సిజన్ ప్యాడ్ ను వాడుకున్నట్లయితే మీకున్నటువంటి అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడతారు. మీరందరూ ఆరోగ్యంగా ఉంటారు. విష్ యూ గుడ్ హెల్త్. ఆరోగ్య అభిలాషులందరూ ఈ యొక్క సమయంలో ముఖ్యంగా ఆడవారు తెలుసుకోవాల్సినటువంటి విషయము ఈ యొక్క ఋతు క్రమంలో వచ్చేటటువంటి సమస్యలు ఆ సమస్యలకు ఆక్యుప్రెషర్ వైద్య విధానం ద్వారా ఆ సమస్యలను ఎలా చక్కదిద్దుకోవచ్చో ఈ యొక్క ఆక్యుప్రెషర్ సిద్ధాంతం ద్వారా ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము. అయితే ఈ యొక్క ఋతు సమస్యలు అయితే ముఖ్యంగా ఎవరికైతే ఇర్రెగ్యులర్ పీరియడ్స్, తర్వాత పిల్లలు కలగలేకపోవడము, తర్వాత వైట్ డిశ్చార్జెస్, అదేవిధంగా ఇంకా కొన్ని రకాల వజినల్ ఇన్ఫెక్షన్స్, గర్భసంచిలో బుడగలు లాంటి కొన్ని రకాల సమస్యల గురించి ఇక్కడ మనం తెలుసుకొని వాటిని ఏ విధంగా మనం పరిష్కరించుకోవచ్చో ఈ యొక్క ఆక్యుప్రెషర్ వైద్య విధానం ద్వారా క్షుణ్ణంగా మనం ఇప్పుడు తెలుసుకుందాము. ముఖ్యంగా ఈ యొక్క ఆక్యుప్రెషర్ మనం చార్ట్ లో గమనించినట్లయితే ఈ యొక్క అన్ని పాయింట్స్ ని మనం ఇక్కడ గుర్తించవచ్చు. ఈ గుర్తించినటువంటి యొక్క పాయింట్ల మీద మనం ఇప్పుడు చికిత్స చేస్తున్నాము. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క చేతి భాగాలు మనం గమనించినట్లయితే ఇక్కడ మనం ఆక్యుప్రెషర్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క చేతి భాగాల్లో మనం చేయవలసినటువంటి పాయింట్లు ఇక్కడ మనం చూసినట్లయితే 11 నుంచి 15 వరకు ఉన్నటువంటి యొక్క పాయింట్లు చాలా ఇంపార్టెంట్. వాటితో పాటుగా మనం ఇప్పుడు ఎండోక్రైన్ గ్రంథులను కూడా చికిత్స చేయవలసిన అవసరము ఎంతైనా ఉన్నది. సో కాబట్టి ఆరోగ్య అభిలాషులు అందరూ కూడాను ఈ యొక్క విషయాన్ని గుర్తించి ఈ యొక్క ఆక్యుప్రెషర్ చేసుకున్నట్లయితే మనం చెప్పుకున్నటువంటి అన్ని సమస్యల నుంచి పూర్తి నివారణ రావడం జరుగుతూ ఉంది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క ఎండోక్రైన్ గ్రంథులు ఇక్కడ మనం గమనించినట్లయితే మనం వాటిని ఇప్పుడు ఆక్యుప్రెషర్ చేసి ఆ యొక్క సమస్యల్ని మనం సరిదిద్దుకుందాము. ఇక్కడ మనం గమనించినట్లయితే ముందుగా మనము ఈ యొక్క ఆజ్ఞా చక్ర గ్రంథి మరియు సహస్ర చక్ర గ్రంథిని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాము. సో ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి ఆజ్ఞా చక్ర గ్రంథి, రెండోది సహస్ర చక్ర గ్రంథి. సో వీటిని మనము ఈ విధంగా ఆక్యుప్రెషర్ చేయవలసిన అవసరం ఉంది. ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్. అదేవిధంగా సహస్ర చక్ర గ్రంథి ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్. ఇది అయిపోయిన తర్వాత మనకి థైరాయిడ్ మరియు పారాథైరాయిడ్ గ్రంథులు చాలా ఇంపార్టెంట్. సో వీటిని కూడా ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్
రిలీజ్. ఈ విధంగా 40 నుంచి 60 సార్లు అనుదినము ఉదయము సాయంత్రము మనం ఈ విధంగా నెమ్మదిగా ప్రెజర్ చేసుకోవడం వలన చాలా చక్కగా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అన్ని సమస్యల నుంచి మనము పరిష్కారం రావడం జరుగుతూ ఉంది. అదే విధంగా ఇక్కడ మనం గమనించినట్లయితే మధ్యలో మనకి ఊపిరితిత్తులు అవాహత గ్రంథి ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాము. ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్. అదేవిధంగా వృక్కము మరియు అతి వృక్కము ఇక్కడ మనకి అతి వృక్క గ్రంథి ఇక్కడ మనం గమనిస్తున్నాము. ప్రెస్ రిలీజ్. తర్వాత వృక్క గ్రంథి ఇటువైపు ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్. అదేవిధంగా మనం నాభి చక్రాన్ని కూడా మధ్య భాగంలో గమనిస్తూ ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్. ఒక్కొక్క పాయింట్ లో మనం 30 నుంచి 60 సార్లు మనం చేసుకున్నట్లయితే చాలా చక్కటి అద్భుతమైన రిజల్ట్స్ రావడం జరుగుతూ ఉంది. అదే విధంగా మనము ఇక్కడ ప్లీహ చక్రాన్ని మనం గమనిస్తూ ఉన్నాము. ఈ యొక్క ప్లీహ చక్రంని కూడా మనము ఆక్యుప్రెషర్ చేయాలి. ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్. అదే విధంగా మనం ఇక్కడ గమనించినట్లయితే మనకి ఇక్కడ మూత్రాశయ గ్రంథి కూడా మనకి ఇక్కడ ఉంది. సో దాన్ని కూడా మనం ఆక్యుప్రెషర్ చేసుకోవడం చాలా మంచిది. ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్. ఇప్పుడు ముఖ్యమైనటువంటి భాగాల్లో మనం ఆక్యుప్రెషర్ చేద్దాం. అందులో 11 నుంచి 15 మనం ఇక్కడ గమనించినట్లయితే వస్తి గ్రంథి, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్. అదేవిధంగా లింగము, శ్రీలింగము, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్. తర్వాత భగము, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్. అదేవిధంగా మనము వృషణములు, బీజకోశములు, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్. అదేవిధంగా గర్భాశయము, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్. అదేవిధంగా ఈ యొక్క లింఫాటిక్ రసిక గ్రంథులను కూడా మనం చేసుకోవడము ఎంతో ఉత్తమము. అదేవిధంగా ఒక చేయి అయిపోయిన తర్వాత మరలా రెండవ చేతిని కూడా మనం కంపల్సరీ చేసినట్లయితే మనము ఎక్స్పెక్ట్ చేసినటువంటి రిజల్ట్స్ త్వరితగతిన వస్తుంది. అన్ని రకాల సమస్యల నుంచి పూర్తి పరిష్కారం మనకి దొరుకుతూ ఉంది. ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్. ఈ విధంగా మనం అన్ని పాయింట్స్ ని ఈ విధంగా చాలా నెమ్మదిగా డీప్ గా స్లోగా చేసినట్లయితే చాలా మంచిది. ప్రెస్ రిలీజ్, 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 ప్రెస్ రిలీజ్. అదేవిధంగా మరొకసారి 11 నుంచి 15 వరకు ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్. రసిక గ్రంథులు, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్. ఈ విధంగా మనము ఈ యొక్క రెండు చేతుల్లో ఉన్నటువంటి యొక్క పాయింట్స్ ని మనం ఖచ్చితంగా ప్రతిదినము ఉదయము మరియు సాయంకాల వేళల్లో ఈ యొక్క ప్రెజర్ పాయింట్స్ మనం చేసినట్లయితే చాలా చక్కగా మనం చెప్పుకున్నటువంటి అన్ని రకాల డిజార్డర్స్ నుంచి ఆర్డర్ లోకి 100% వస్తుంది. మీరందరూ కూడాను బ్రతికినంత కాలము ఆరోగ్యంగా మీరు జీవిస్తారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఐ విష్ యూ గుడ్ హెల్త్. ప్లీజ్ మీరందరూ కూడాను ఈ యొక్క ఆక్యుప్రెషర్ పాయింట్స్ ని ఫాలో అయ్యి మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఎవరికైతే అవసరం ఉందో వారందరికీ కూడాను ఈ యొక్క ఆక్యుప్రెషర్ పాయింట్స్ చేసి మీరందరూ ఈ యొక్క ఆక్యుప్రెషర్ పాయింట్స్ చేసి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ ఐ విష్ యూ వెరీ గుడ్ హెల్త్. ఆరోగ్య అభిలాషులందరికీ నా నమస్కారములు. సో ఇప్పటి వరకు మీరు మన యొక్క ఈ యొక్క ఆరోగ్య రహస్యాలలో ఈ యొక్క అనానియన్ శానిటరీ నాప్కిన్ ద్వారా మీరు అనేక విషయాలు తెలుసుకోవడం జరిగింది. స్త్రీలు మరియు వారిలో ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు, అది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానివ్వండి, వైట్ డిశ్చార్జ్ కానివ్వండి, పొత్తి కడుపులో బుడగలు కానివ్వండి, తర్వాత ర్యాషెస్,
ఇచ్చింగ్ లాంటి అనేక రకాల సమస్యలు మనం వాటికి పరిష్కారాలు ఈ రోజు మన యొక్క కార్యక్రమంలో చాలా చక్కగా తెలుసుకొని ఉన్నాము. కాబట్టి మీరందరూ కూడాను ఈ యొక్క వర్త్ఫుల్ ఉన్నటువంటి రిజునవేషన్ మరియు గుడ్ హెల్త్ కలిగినటువంటి యొక్క అనాయాన్ శానిటరీ నాప్కిన్ ని మీరు వాడుకొని అవసరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మీరు ఇది రికమెండ్ చేయమని నేను ప్రత్యేకంగా మిమ్మల్ని నేను కోరుతూ ఉన్నాను. అదేవిధంగా ఈ యొక్క శీర్షికలో మీకు ఇవ్వబడినటువంటి ఈ యొక్క అక్యుప్రెషర్ పాయింట్స్ ని ప్రతి ఒక్కరూ కూడాను స్త్రీల సమస్యలు ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారందరూ కూడాను ఖచ్చితంగా ప్రతి దినము ఉదయము మరియు సాయంకాలము మీరు చేసినట్లయితే మీ ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది. మందులు లేనటువంటి ఈ యొక్క జీవితాన్ని మీరు జీవించడానికి మరియు అత్యంత ఇమీడియట్ సమయాల్లో కూడాను అత్యంత అవసరమైనటువంటి సమయాల్లో కూడాను మీరు ఈ యొక్క ఆక్యుప్రెషర్ పాయింట్స్ చేసుకుని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఎవరికైతే అవసరం ఉంటుందో వారందరికీ కూడాను మీరు ఈ వీడియోని షేర్ చేసి వారందరినీ అనేక రకాల సమస్యల నుండి వారిని కాపాడాలని కోరుకుంటూ ఇంకా మీకు ఏదైనా వివరాలు మరియు సలహాలు సూచనలు కావాల్సినట్లయితే మీరు నా యొక్క నంబర్కి కాంటాక్ట్ అయ్యి మీరు సలహాలు సూచనలు తీసుకొని మీరు అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మరి నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఐ విష్ యూ గుడ్ హెల్త్ అండ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్.